అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఇప్పుడు అందరూ అడుగుతున్నటువంటి మాట, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పాయింట్ ఏంటంటే, అల్లు అర్జున్‌కి ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డికి మరొక న్యాయమా? అండ్ దేంట్లో ఈ పోలిక అంటే, మీ అందరికీ తెలుసు 'పుష్ప 2' సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట గురించి. హైదరాబాదు సంజయ్ థియేటర్ దగ్గర సినిమా ప్రీమియర్ షో వేస్తూ ఉండగా పెద్ద ఎత్తున అభిమానులొచ్చారు. అక్కడికి అల్లు అర్జున్ కూడా వచ్చాడు. ఎలాంటి పోలీస్ పర్మిషన్ లేకుండానే రోడ్ షోగా నిర్వహించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ రోడ్ షో నిర్వహించే సినిమా థియేటర్‌లోకి అల్లు అర్జున్ వెళ్ళటం వల్ల, అల్లు అర్జున్‌ని చూడాలనుకుని పెద్ద ఎత్తున గుమిగూడిన జనాలు టికెట్ లేకుండా కూడా సినిమా థియేటర్‌లోకి చొచ్చుకొని రావటం ఫలితంగా అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ అక్కడికక్కడ మరణించింది. ఇప్పటికీ ఆ మహిళ యొక్క బాబు, చిన్న బాబు హాస్పిటల్ పాలయ్యాడు. హాస్పిటల్‌లో ఇంకా వైద్యం తీసుకుంటూనే ఉన్నాడు. సరే, ఆ బాబు కోలుకోవాలని మనందరూ ఆకాంక్షిస్తూ ఉన్నాం. అయితే ఆ రోజు అది పెద్ద వివాదంగా మారింది. ఆ పర్టికులర్ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యేదాకా విషయం వెళ్ళింది. అల్లు అర్జున్ గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో వివరించారు. ఆ జరిగినటువంటి సంఘటన, అల్లు అర్జున్ వ్యవహార శైలి గురించి. అయితే ఆ రోజు అల్లు అర్జున్‌ని ఆ రకంగా అరెస్ట్ చేశారు పోలీస్ చట్టాల ప్రకారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పల్నాడు జిల్లా పర్యటన, సత్తెనపల్లి పర్యటన. ఒకసారి చూడండి, పోలీసులు చాలా క్లియర్ కట్‌గా చెప్పారు. మీరు రోడ్ షో చేయొద్దు, మీటింగ్ చేయొద్దు. ఒక 100 మందితో వెళ్ళండి. 100 మందికి మేము పర్మిషన్ ఇస్తున్నాం. 3 వెహికల్స్ మీకు పర్మిషన్ ఇస్తున్నాం. ఎందుకంటే మీరు వెళుతున్నటువంటి ఊరు చాలా చిన్న ఊరు. సత్తెనపల్లి మండలం ఉంటుంది. చిన్న ఊరు. అక్కడ రోడ్లన్నీ ఇరుగ్గా ఉంటాయి. అది ఒక పల్లెటూరు. ఆ ఊర్లోకి మీరు వేలాది మందిని వేసుకొని వెళితే తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంటది. కాబట్టి దయచేసి మీరు వెళుతుంది ఒక కుటుంబాన్ని పలకరించడానికి, పరామర్శించడానికి, ఆ కుటుంబానికి సానుభూతి చెప్పడానికి. కాబట్టి ఆ కుటుంబాన్ని కలవండి. ఆ బంధువుల్ని కలవండి. ఒక 100 మందితోటి మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేసుకోండి. కానీ అదొక రోడ్ షో లాగా, పబ్లిక్ మీటింగ్ లాగా చేయకండి. ఒక ర్యాలీ లాగా చేయకండి అనేటువంటిది పోలీసులు చాలా క్లియర్ కట్ పరిమితులతోటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి పర్మిషన్ ఇచ్చారు. కానీ అందుకు విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి గుంటూరు వెళ్ళి, గుంటూరు నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా సత్తెనపల్లి పోయినటువంటి పరిస్థితి. ఆ పర్యటన జనాలు ఎక్కువగా రావటం ఏదైతే ఉందో, పోలీసు బారికేడ్లు తోసి మరీ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, ఒక మాజీ మంత్రి, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, ఆయన లాంటి వాళ్ళు పోలీసులను తోసేసి మరీ జనాన్ని తీసుకొచ్చిన తీరు, ముందుకు కదిలిన తీరు, పోలీసులను కూడా పక్కగా నెట్టేసినటువంటి విధానం, అదంతా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మొత్తంగా తొక్కిసలాట జరిగింది. ఒక వ్యక్తి గుండెపోటు కారణంగా ఆ తొక్కిసలాట చనిపోయినటువంటి పరిస్థితి. తర్వాత ఇంకొక వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ అంటారు, లేదు ఆ కాన్వాయ్లో ఉన్నటువంటి మరొక ప్రైవేట్ వెహికల్ అంటారు. ఇంకా విచారం జరిగి వాస్తవాలు తెలిస్తే కానీ మనం క్లియర్గా చెప్పలేం. కానీ ఒక వెహికల్ తగిలి యాక్సిడెంట్లో ఒక కార్యకర్త చనిపోయినటువంటి పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ అయినా, లేదు జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చిన వెహికల్స్లో ఏ ప్రైవేట్ వెహికల్ తగినా అది ప్రమాదం, చనిపోయాడు పాపం. ఒక 50 ఏళ్ల ముసలాయన చనిపోయాడు. 30 ఏళ్ల యువకుడు ఒక అతను చనిపోయాడు. జయవర్ధన్ రెడ్డి అట అతని పేరు. అతను చనిపోయాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 1 ఇయర్ క్రితం చనిపోయినటువంటి ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చే క్రమంలో కొత్తగా మరొక 2 ప్రాణాలు తీశారు. మరి అల్లు అర్జున్‌కి యాప్ట్ అయినటువంటి పోలీస్ యాక్టు జగన్మోహన్ రెడ్డికి యాప్ట్ కాదా? అల్లు అర్జున్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్ షో చేయటమో, ర్యాలీ చేయటమో, జనాన్ని సమీకరించటమో, జనంకి సమాచారం ఇవ్వటమో, ఇదంతా తప్పైనప్పుడు, ఆ జనం గుమిగొట్టడం అల్లు అర్జున్ తప్పైనప్పుడు, ఆ తొక్కిసలాట జరగటం అల్లు అర్జున్ తప్పైనప్పుడు, ఆ స్టాంప్ ప్యాడ్‌కి అల్లు అర్జున్ కారణమైనప్పుడు, అల్లు అర్జున్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు, మరి జగన్మోహన్ రెడ్డిని ఎందుకని పెట్టరు? జగన్మోహన్ రెడ్డి కూడా అదే చట్టం పనిచేయాలి కదా. మనిషికి ఒక చట్టం ఉండదు కదా. అల్లు అర్జున్‌కైనా, జగన్మోహన్ రెడ్డికైనా భారత రాజ్యాంగమే వర్తించాలి కదా. భారత రాజ్యాంగం ప్రకారం అల్లు అర్జున్ మీద ఏ కేసులు అయితే పెట్టారో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ కేసు ఎందుకు పెట్టరు? జనాన్ని సమీకరించుకోవటం, జనం ద్వారా ర్యాలీగా వెళ్ళే ప్రయత్నం చేయటం, దాన్ని ఒక పెద్ద ప్రోగ్రామ్ లాగా, రోడ్ షో లాగా, ర్యాలీ లాగా, బహిరంగ సభలాగా, ఓ పబ్లిక్ మీటింగ్ లాగా దాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేయటం. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది ఒక జూన్ 9, 2024 నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఒక వైసీపీ కార్యకర్త, ఆ గ్రామానికి సంబంధించిన ఒక ఉప సర్పంచ్ చనిపోతే ఆ కుటుంబాన్ని పలకరించడం కోసం, ఆ నాగమల్లేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం కోసం 2025 జూన్లో వెళ్ళినటువంటి పరిస్థితి. దాదాపు 1 ఇయర్ దాటిపోయిన తర్వాత ఆ కుటుంబం గుర్తొచ్చిందో, ఆ విగ్రహాన్ని ఆవిష్కరించాలని అనిపించిందో అక్కడికి వెళ్ళారు.
సరే వెళితే వెళ్ళారు, మీ ప్రతి పర్యటన వివాదంగా మారుతూ ఉంది. మీరు వెళుతుంది సానుభూతి యాత్రలు, పరామర్శ యాత్రలు, కానీ బహిరంగ సభలకు మారుతూ ఉన్నాయి. నిజానికి సానుభూతి చెప్పడానికి పోయిన చోట కూడా సీఎం జగన్ అంటాం మనం అవన్నీ చూస్తూ ఉన్నాం. నిన్నైతే ఏకంగా పరా నరుకుతామని చెప్పేసి బ్యానర్లు వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించడం, గంగమ్మ జాతరలో పరా నరికినట్టు నరుకుతాం, ఇవాళ మీరు కొట్టారు మేము పడ్డాం, రేపు డబల్ చూపిస్తామంటాం, సినిమా చూపిస్తామంటాం, ఊళ్ళు ఖాళీ చేపిస్తామంటాం, ఇలా రకరకాల బ్యానర్లు డైలాగులు మనం వింటే ఉన్నాం వైసీపీ నాయకుల నుంచి, కార్యకర్తల నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు సినిమా చూపిస్తూ ఉంటాం, పోలీసుల బట్టలోడు తీస్తూ ఉంటాం, సప్త సముద్రాలు దాటొచ్చి మీ సంగతి చూస్తానంటాం, ఇవన్నీ మనం వింటే ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మరి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు ఎందుకు ఉండవు? రెచ్చగొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, రెచ్చగొడుతున్నారు వైసీపీ నాయకులు, పోలీసుల మీదకే ఉసిగొల్పుతున్నారు వైసీపీ నాయకులు. చట్టాన్ని ఉల్లంఘించి, నిబంధనలు ఉల్లంఘించి, పోలీసు యాక్ట్ను ఉల్లంఘించి, పోలీసుల మీద దాడికి కూడా దిగటానికి వెనకాడకుండా పోలీసులను బెదిరిస్తూ, చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఇష్టారీతను ప్రవర్తిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్య ఎందుకు తీసుకోరు? జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్య తీసుకోవడానికి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి ఈ ప్రభుత్వానికి అనేటువంటి చర్చ సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. ఇదే పర్యటనలో లేవు, ప్రజల మీద యుద్ధం చేస్తున్నట్టుంది. మరి ప్రజల మీద యుద్ధం చేస్తున్నప్పుడు ప్రజల తరపున నిలబడాల్సింది ప్రభుత్వం కదా, ప్రజల తరపున మాట్లాడాల్సింది, ప్రజల తరపున చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వం కదా, పోలీసులు కదా. మరి ఆ పోలీసులనే బెదిరించే కాడికి వచ్చినప్పుడు, పోలీసుల్ని హెచ్చరించే కాడికి వచ్చినప్పుడు, పోలీసుల్ని తోసేసే కాడికి వచ్చినప్పుడు, పోలీసులు పెట్టిన బారికేడ్లు ఇసిరేసే కాడికి వచ్చినప్పుడు చర్యలు తీసుకోరా? నిజానికి అల్లు అర్జున్ సంఘటన కంటే ఇది మించిన సంఘటన కదా. ఇక్కడ చాలా క్లియర్ కట్గా నిబంధనలు ఉన్నప్పటికీ కూడా పోలీసుల మీద అక్కడక్కడ పోలీసుల మీద దాడులు చేయటం లేదు, పోలీసులు సినిమా చూపిస్తామని అల్లు అర్జున్ మాట్లాడటం లేదు, పోలీసుల మీద జనాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడే పద్ధతులు లేవు. కానీ ఇక్కడ మాత్రం అంతకు మించి ఉన్నాయి కదా. మరి అల్లు అర్జున్ మీద తీసుకున్నటువంటి చర్యలు జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు తీసుకోకూడదు అనేటువంటి చర్చ మాత్రం సోషల్ మీడియాలో చాలా బలంగా నడుస్తుంది. ఖచ్చితంగా ఒకసారి మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు పుష్ప 2 సినిమా రోజు, ఆ రోజు ప్రీమియర్ షో రోజు జరిగినటువంటి ఆ సంఘటన మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు, నిన్న పల్నాడు సంఘటన జరిగినప్పుడు ఆ పల్నాడు సంఘటన అంతకు మించిలా కనపడుతున్నటువంటి పరిస్థితి. ఒక కారు గుద్ది ఒక 50 ఏళ్ళ ముసలి అతను చనిపోయినటువంటి పరిస్థితి అర్ధాంతరంగా. చివరికి అతను హాస్పిటల్కి చేర్చింది కూడా పోలీసులే, అక్కడ స్థానికులే. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కలగజేసుకోవటము, అతను హాస్పిటల్కి తీసుకెళ్లటం చేయలేదు. పైగా అతని కుటుంబాన్ని పరామర్శించలేదు. పైగా జయవర్ధన్ రెడ్డి అని చెప్పేసి ఒక కార్యకర్త తొక్కిసిరాట వల్ల, గుండెపోటు వల్ల ఆ స్టాంప్ ప్యాడ్లో చనిపోతే అతన్ని కూడా పలకరించిందో, పరామర్శించిందో, ఆ కుటుంబానికి సానుభూతి చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి వరకు అయితే చేయలేదు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఈ వైఖరి మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అల్లు అర్జున్ మీద పెట్టినట్టు అలాంటి కేసులే పెట్టి అల్లు అర్జున్ని కనుక అదుపులో తీసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అదుపులో తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుందా లేదా? లేదు అంటే ఇదే పదే రిపీట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా. మనం గతంలో కూడా చూసాం కదా, పొదిల్లో మహిళల మీద రాళ్ళు విసరటం, తర్వాత గుంటూరు మిర్చియార్లో మిర్చి బత్తాలు పోయాయి అని చెప్పేసి రైతులు పడ్డ వేదనో ఘోషో అవంతా మనం వీడియోలు చూసాం, మనం గతంలో విన్నాం. తర్వాత అనంతపురంలో సత్యసాయి జిల్లాలో రాప్తాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించినప్పుడు అక్కడ జరిగినటువంటి ఏదైతే హెలికాప్టర్ మీద విధ్వంసం అనేటువంటిది కూడా మనం చూస్తాం. బికాజ్ ప్రతి పర్యటన కూడా వివాదం అవుతున్న నేపథ్యంలో, చట్ట ఉల్లంఘన జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ఒక పబ్లిక్ ఆస్తులకి ధ్వంసం కలుగుతూ, పోలీసుల మీదే దాడిలో దిగుతూ, ప్రజలని చంపివేస్తూ, ప్రజల మీద రాళ్ళు విసురుతూ, పోలీసుల మీద రాళ్ళు విసురుతున్నటువంటి ఈ సందర్భంలో ఇంకా చర్యలు తీసుకోరా అనేటువంటిది చాలామంది నెటిజన్లు అడుగుతున్నటువంటి మాట.